Hello guys, welcome to Asha Wahi online classes. Hello guys, Indian Economy faculty and AP Economy faculty. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏపీ ఎకానమీకి సంబంధించిన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క సిలబస్ ప్లస్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఇంట్రొడక్షన్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఇది, ఓకేనా, జిఎస్జిపి అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇటీవల రీసెంట్గా 2024లో 2024లో నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి నూతనంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా మన యొక్క సెషన్స్ అంటే రాబోయే ఈ ఫిబ్రవరిలో జరిగే ఆ యొక్క గ్రూప్ 2 ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏపీ ఎకనామిక్ సర్వే, ఎందుకంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 4th యూనిట్ అండ్ 5th యూనిట్స్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో చూసుకుంటే ఈ 4th యూనిట్ అండ్ 5th యూనిట్ వచ్చేసి కంప్లీట్లీ డైనమిక్. ఇటీవల రిలీజ్ అయిన ఏపీ ఎకనామిక్ పాలసీస్ కూడా కంప్లీట్లీ డైనమికే. సో ఆల్మోస్ట్ మనకి 100లో 90% యొక్క సిలబస్ అంతా కూడా పూర్తిగా డైనమిక్ ఇన్ నేచర్ కాబట్టి ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రభుత్వంలో రిలీజ్ అయిన సర్వే ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అండ్ అడగడం జరుగుతుంది కూడా. ఎందుకంటే మొన్న గ్రూప్ 3 టీజీపీఎస్సీ ఒక ఎక్స్పీరియన్స్ మనకి కంప్లీట్లీ సర్వే, కంప్లీట్లీ బడ్జెట్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో అలా ఇది డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అన్నీ కూడా మారిపోయాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2024లో రిలీజ్ చేయబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబడిన ఆ యొక్క సర్వే ఆధారంగా మన సెషన్స్ అన్నీ ఉండబోతున్నాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు నా యొక్క క్లాసెస్ విన్న వాళ్ళు ఏపీ బడ్జెట్ ఆల్రెడీ విన్నారు కాబట్టి ఒక్కసారి చూసుకున్నామా ఆ ఏపీ బడ్జెట్కి సంబంధించింది. సో ఈరోజు వచ్చేసి మనం డైరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది ఈ జిఎస్జిపి అండ్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. బైలింగ్వల్ సెషన్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్, తర్వాత వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఆ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్గా మనము డైనమిక్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ముందు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం డిస్కస్ చేద్దాం, తర్వాత ఆ యొక్క స్టాటిస్టిక్స్ అనేది కూడా చూద్దాం. సో తర్వాత వచ్చేసి 4th యూనిట్ వచ్చేసి మనకి చూసుకుంటే, ఓకేనా, ఆ యొక్క ఏదైతే 4th యూనిట్లో చూసుకుంటే మనకి అగ్రికల్చర్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. 5th యూనిట్ అనేది చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, ఏపీ అగ్రికల్చర్ అండ్ ఏపీకి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీస్, ఏపీకి సంబంధించిన ఐటీ పాలసీస్ ఏదైతున్నాయో, ఈఎస్డిఎం పాలసీస్ ఏదైతున్నాయో, అంటే ఈ 6 పాలసీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం అవగాహన తెలుసుకొని చదువుకుంటే మ్యాక్సిమం మనకి సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. కేవలం ఏపీకి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీసే కాదు, ఏపీకి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి కూడా ఏపీ ఇండస్ట్రీస్ అనేది సర్వే డాటా ఆధారంగా, ఏపీ అగ్రికల్చర్ సర్వే డాటా ఆధారంగా మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అందరికీ కూడా ఒకే ఒక్క మనమమ్మ ఒక్కసారి మీరు చూడండి. సో చాలామంది అడుగుతుంటారు గవర్నమెంట్కి సంబంధించిన, ఓకేనమ్మా, ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన సోర్సెస్ ఏంటి అంటే మేము ఏపీ ఎకానమీ అనేది చదవాలి అంటే అదనంగా మీ క్లాసెస్ కాకుండా మాకేమైనా మెటీరియల్స్ ఏమన్నా ఉంటాయా, మాకేమన్నా రెఫరెన్స్ బుక్స్ ఏమన్నా ఉంటాయా అనేది అంటే ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ వన్ మనకి మదర్ నోట్స్, బెస్ట్ నోట్స్ వచ్చేసి ఫ్యాకల్టీ నోట్స్. ఆ ఫ్యాకల్టీ నోట్స్ కూడా ఇప్పుడు మీరు ఎలాగో మన క్లాస్ వింటున్నారు కాబట్టి రన్నింగ్ నోట్స్ మాత్రమే రాసుకోండి. ఫస్ట్ పెన్ను పేపర్ తీసుకున్న తర్వాత మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి. మేము మెటీరియల్ చదువుతాము లేకపోతే మేము కేవలం రెఫరెన్స్ బుక్ అనేది మాకు రికమెండ్ చేయండి అంటే కుదరదమ్మా. ఆల్రెడీ అలా మేము గ్రూప్ 3 తెలుసు కదా, మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఎవరైతే టీజీపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అయితే ఇలాగే అడిగి చాలామంది మోసపోయారు. బుక్స్ని చదివితే మనకేమీ అర్థం కాదు, అందులో ఉన్న స్లైడ్స్లోని ఇన్ఫర్మేషను, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అది కేవలం మన యొక్క సంతృప్తి కోసం మాత్రమే, ఆత్మ యొక్క సంతృప్తి కోసమే, కానీ నిజమైన సబ్జెక్టు నిజమైనదంతా కూడా రన్నింగ్ నోట్స్లోనే ఉంటుంది. క్లాస్ విన్న రన్నింగ్ నోట్స్ అనేది బెస్ట్ నోట్స్. ఇది కాకుండా అదనంగా మీకేమన్నా సోర్సెస్ ఏమన్నా ఉంటే యాడ్ ఆన్ పాయింట్స్ మాత్రమే రాసుకోండి. కరెంట్ అఫైర్స్లో మనకి కొన్ని అడిషనల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా, రీసెంట్గా మళ్ళీ కొత్తగా పోర్ట్ ఏమన్నా ఫౌండేషన్ వేసారా, ఓకేనా. సో ఇలాంటివి ఏమన్నా నూతనంగా చేర్చబడిన అంశాలన్నీ కూడా ఆ యొక్క టాపిక్ దగ్గర అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లైక్ జిఐ ట్యాక్స్ ఉండొచ్చు, మనకి సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, కొత్తగా వచ్చే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఓకేనా, కొత్తగా ఏమన్నా పాలసీస్ కానీ అవి ఏమన్నా వస్తే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎస్పెషలీ
ఏపీకి సంబంధించిన ఏదైతే ఉందో తెలుగు అకాడమీ, మీ అందరూ తెలిసింది కదా, ఈ తెలుగు అకాడమీ BA ఏదైతే ఉందో దానికి సంబంధించిన బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అనేది అవైలబుల్గా ఉంది. అది వినడానికి చదవడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో, కరెంట్ అఫైర్స్ అనేది ఇందాకే చెప్పే కదా, ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ న్యూస్ పేపర్కి సంబంధించిన యాడ్స్ మనకి ఎప్పుడైనా సరే చూడండి, న్యూస్ పేపర్ యాడ్స్ అంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కదమ్మా, కొన్ని గవర్నమెంట్ పథకాలు కానీ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ అనేది ఇస్తుంటారు, డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఆ న్యూస్ పేపర్ యాడ్స్ ఏదైతే దాన్ని ఫాలో అవ్వండి. అండ్ PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ మధ్య కాలంలో ఇది అందరికీ కూడా సుపరిచితమైంది. దీని నుంచి మనకి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించింది, PIBకి సంబంధించింది అండ్ ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అది చదవడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు అదనంగా ఏమన్నా టైం అనేది ఉంటే మినిస్ట్రియల్ రిపోర్ట్స్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ మినిస్ట్రియల్ రిపోర్ట్స్ ఏదైతున్నాయో దాని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. అండ్ ఆల్ ఇండియా రేడియో UPSC ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఆల్ ఇండియా రేడియో ఫాలో అవుతుంటారు, PIBని ఫాలో అవుతుంటారు. సో మీరు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మనకున్న ఒకే ఒక్క ఆధారం, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఏపీ ఎకనామిక్ సోషల్ వెల్ఫేర్ ఏదైతుందో ఎకనామిక్ పాలసీ ఏదైతుందో, ఓకేనా. సో ఆ యొక్క సోషల్ ఎకనామిక్కి సంబంధించిన రివ్యూ ఏదైతుందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఏపీ పాలసీస్ ఆ వెల్ఫేర్ ఏదైతుందో అవన్నీ కూడా మనం చెప్పుకుంటామని చెప్పేసాను. ఆల్రెడీ వెల్ఫేర్ గురించి మీ అందరికీ కూడా ఏపీ బడ్జెట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పాలసీస్ ఒక్కటే మిగిలిపోతాయి కాబట్టి అది కంప్లీట్లీ ఆ పాలసీస్ అనేది ఇంకా 2029 వరకు కంప్లీట్గా ఆ పాలసీస్ని మీరు మెమరైజ్ చేయండి, బట్టి కొట్టండి. ఆల్రెడీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి 5 ఏళ్ళ వరకు. సో ఐ థింక్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అసలు మనం ఏ సోర్సెస్ అనేది ఎక్కడెక్కడి నుంచి మనం వెతుక్కోవాల్సిన పని అనేది మీకు ఆల్మోస్ట్ మీకు తగ్గించాను. బట్ ప్రైవేట్ మెటీరియల్స్ అనే దాని మీద కాకుండా గవర్నమెంట్ అథెంటికేటెడ్ సోర్సెస్ మీదనే ఫుల్ ఫోకస్ చేయండి. నేనైతే పర్టికులర్గా ఏ డాక్యుమెంట్ని కానీ ఏ మెటీరియల్ని కానీ రికమెండ్ చేయను. చేసినా కానీ అది వేస్ట్, అనవసరంగా మీ అనవసరమైన డబ్బు అనేది వేస్ట్ అవుతుంది, అనవసరంగా మనీ అనేది వేస్ట్ అవుతుంది అండ్ టైం అనేది కూడా వేస్ట్. సో అనుకున్న ఇన్ఫర్మేషన్ చాలు, నేను ఇచ్చేది కూడా గవర్నమెంట్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అమ్మ. సో బయట కరెంట్ అఫైర్స్ని కూడా మ్యాక్సిమం యాడ్ ఆన్ చేసుకోమని చెప్తున్నాను. లేదు సార్ మేము ఖచ్చితంగా బయట పలానా మార్కెట్ పలానా మెటీరియల్ చాలా బాగుంది అనుకుంటే కొనండి, యూ కెన్ బై. సో పూర్తిగా దాని మీద రిలై అవ్వకండి, కంప్లీట్లీ రిలై అవ్వకండి. ఇక్కడ కొంతమందికి సాటిస్ఫై చేయాలంటే తప్పకుండా ఆ మెటీరియల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఏదైతే నా క్లాస్ నోట్స్ విన్న తర్వాత ఆ మెటీరియల్లో ఏదైనా అదనపు సమాచారం ఏదైనా ఉందంటే ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే మీరు యాడ్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఉందంటే 100% అడ్వాంటేజ్ ఉంది, కానీ పూర్తిగా దీని మీద రిలై అవ్వకండి అంటున్నాను. మొన్న మీకు ఆ గ్రూప్ 3కి సంబంధించిన TGPSCకి సంబంధించిన వాళ్ళ విద్యార్థులు ఆస్పిరెంట్స్ మీ కో ఆస్పిరెంట్స్ని అడగండి ప్రైవేట్ మెటీరియల్స్ ఏమైనా వచ్చాయని చెప్పేసి. వస్తే అందరి దగ్గర నుంచి రావాలి. ఇంకా ఏపీ ఎకనామిక్ సోషల్ సర్వే అంటేనే గవర్నమెంట్ అథెంటికేటెడ్, దాని ఆధారంగానే కదా బుక్కులు రిలీజ్ చేసింది. సో ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ క్లెయిమ్ దట్ మా బుక్ నుంచి వచ్చాయి, మా బుక్ నుంచి వచ్చాయి. ఎందుకంటే కంప్లీట్లీ మనకి సోషల్ ఎకనామిక్ సర్వే ఆధారంగానే మనకి బిట్స్ పడ్డాయి. ఏపీ బడ్జెట్ ఆధారంగా అదే తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే మీదనే బిట్స్ అనేది పడ్డాయి. కాబట్టి మీరు కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్లీ డైనమిక్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. సో డైలీ ఎప్పటికప్పుడు కూడా రీకాల్ చేసుకోండి అండ్ వీక్లీ రివ్యూ చేసుకోండి. గత ఏదైతే మీ తోటి ఆస్పిరెంట్స్ ఎవరైతే చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎకానమీని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ మినిట్ ఇంకా 1 month 2 months ఉన్నప్పుడు వాళ్ళు ఈ రివిజన్ మీద ఫోకస్ చేయడము, ఓకేనా, వీటి మీద మీరు ఫోకస్ చేశారు కాబట్టి సో వాళ్ళకి అంతగా టైం అనేది దొరకలేదు. కాన్సెప్ట్లో మనం నెట్టుకొద్దాంలే అన్న ఉద్దేశంతో ఈ డైనమిక్ని వాళ్ళు కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క దురదృష్టం ఏంటంటే ఆ డైనమిక్ పార్ట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు, కాన్సెప్ట్ని తక్కువగా అడగడం జరిగింది, పరిమిత స్థాయిలో దాన్ని అడగడం జరిగింది. సో మ్యాక్సిమం MCQs రీసెర్చ్ ఓరియంటెడ్ MCQs ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయండి అమ్మా, ఓకేనా. సో మార్కెట్లో మనకి చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చాలా టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. దీని గురించి ఒక అవగాహన కల్పించాలి. ఆల్రెడీ మనకి మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మనకి MCQs అనేవి తయారవుతున్నాయి. అది మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. బట్ ఎక్కడైనా సరే జనరల్గా MCQs అనేది ఫ్యాకల్టీ, ఎవరైతే ఆ యొక్క ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఆ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన ఆ యొక్క MCQs ఎవరైనా ఉంటే మార్కెట్లో, అది ఎకానమీ అయినా పాలిటీ ఏదైనా సరే, సో వాళ్ళని మాత్రం ఎక్కువగా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాత్రికి రాత్రే మనము సోషల్ ఎకనామిక్ సర్వే ఆధారంగా MCQs అనేది ప్రిపేర్ చేయొచ్చు. మీరైనా సరే కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవే MCQs వస్తాయి, అదే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో వస్తాయి, అవే స్టేట్మెంట్స్ అండ్ అసెషన్స్ వస్తాయి. సో ఓకేనా. సో అలా కాకుండా ఫ్యాకల్టీ అనేది కొంచెం రీసెర్చ్ చేసి ఆ బిట్స్ అనేది ఇస్తుంటాడు కాబట్టి మ్యాక్సిమం ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ ఓరియంటెడ్గానే తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్
న్యాయం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళు మేము ఒకటే, మేము కూడా ఏ యూజ్ చేస్తాం, మేము కూడా విల్ డూ ఇట్. బట్ మాకంటూ కొంత బుర్ర పెడతాం, కొంచెం ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు, కొంచెం రీసెర్చ్ చేస్తుంటాం కాబట్టి. అండ్ అప్డేటెడ్ కాన్సెప్ట్స్ అనే దాని మీద కూడా మీరు కంప్లీట్గా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఈ అప్డేటెడ్ కాన్సెప్ట్స్ ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చాయంటే మాత్రం కొంచెం చూసుకోండి. లైక్ డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మొన్న రీసెంట్గా మంగళగిరిలో చేశారు కదా. సో డ్రోన్లో అదే ఓర్వకల్ చూసుకుంటే కర్నూలులో మేము ఆ డ్రోన్ హబ్ అనేది మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు 35,000 మందికి మేము ఇది ఇస్తామని చెప్పి ట్రైనింగ్, అలాంటి ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్డేట్స్ ఏదైనా ఉంటే అది కొంచెం చూసుకోండమ్మా. నాకు తెలిసినందరికీ ఈ 2 యూనిట్లకి ఈ సమాచారం అనేది ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 100% మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుమించి ఎక్కువగా ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళడనే అనుకుంటున్నాను. సో ఆ తర్వాత చూద్దాం, లెట్స్ సీ, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఆ యూనిట్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్లీ డైనమిక్ ఇన్ నేచర్. పూర్తిగా ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎకనామిక్ సర్వే వచ్చినా కానీ 100కి 100% మారిపోయేది ఏమన్నా ఉంది అంటే ఇది ఈ టాపిక్, డైనమిక్ అనమాట, కంప్లీట్లీ డైనమిక్ ఇన్ టాపిక్, ఓకేనా. బట్ మనకి దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ముందు వెనకాలనేది ఏం లేదమ్మా. జనరల్గా మేము లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఇచ్చినప్పుడు ముందు స్టాటిక్ పార్ట్ అనేది ముందు చెప్తాము, తర్వాత డైనమిక్ అనేది లాస్ట్లో చెప్తాము. సో ఈ యొక్క డైనమిక్ అనేది ఇప్పుడు ఫస్ట్ చెప్పినా లాస్ట్ చెప్పినా ఒకే విధంగా ఉంటుంది, ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంది కాబట్టి, ఓకేనా. సో అందరికీ తెలిసిందే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర ఆదాయం అని చెప్పేసి అంటాం. సో మన యొక్క రాష్ట్రంలో మొత్తం ఆ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది వాల్యూ అనేది ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎంత కన్జ్యూమ్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఓకేనా, ఎంత గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ చేసింది, సో ఎంత అనేది మొత్తం పూర్తి స్థాయిలో చూసుకుంటే మనకి ఈ జిఎస్డిపి అనేది వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిందే, ఓకేనా. విత్ ఇన్ దట్ జాగ్రఫికల్ టెరిటరీ, ఆ యొక్క భౌగోళిక పరిధిలో ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ 26 జిల్లాలకి సంబంధించిన భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో చూసుకుంటే ఎంత ఉత్పత్తి జరిగింది అనే దాని మీద మనం జిఎస్డిపి అని చెప్పేసి అంటాం. ఇట్స్ లైట్ ఇంట్రడక్షన్, డైరెక్ట్గా వెళ్ళకుండా. అయితే ఇక్కడ మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈజ్ అవర్ జిఎస్డిపి? నేను ఏదైతే దృష్టి పెడుతున్నానో, ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నానో, ఓకేనా, ఏదైతే ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నానో దాని మీదనే మీరు ఫోకస్ చేయనమ్మా. ఆ టేబుల్ని చూసి ఏదేదో ఫిగర్స్ ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఖచ్చితంగా స్ట్రెస్ చేయవలసిన అంశాలనే దాని మీదనే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మీరు కొంచెం ఫోకస్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన, ఏ రాష్ట్రానికి సంబంధించిన, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ఎన్ని లక్షల కోట్లు అనేది ఉంది. అండ్ మీ అందరూ కూడా జాతీయ ఆదాయంలో ఈ పాటికి చదివే ఉంటారు, ఎందుకంటే నేను జాతీయ ఆదాయం జోలికి వెళ్ళట్లేదు. ఈ యొక్క జాతీయ ఆదాయం చూసుకుంటే మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే దీన్నే మనం ఏమంటాం, స్థిర ధరలు అని చెప్పేసి అంటాం. దీన్నే మనము ఆ యొక్క కాన్స్టెంట్ ప్రైజెస్ని స్థిర ధరలు అని చెప్పేసి అంటాం. బోర్డు మీద రాపిస్తున్నాను. అండ్ కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే మీ అందరికీ తెలిసిందే ప్రస్తుత ధరలు అని చెప్పేసి అంటాం. కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే ఏంది, ప్రస్తుత ధరలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాష్ట్ర జిఎస్డిపి అడిగే క్వశ్చన్ స్టేట్మెంట్ వైజ్గా కానీ, లేకపోతే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ వైజ్గా కానీ, లేకపోతే ఏ విధంగా అయినా కానీ, సో ఒక్కొక్కసారి కాన్స్టెంట్ స్థిర ధరలు అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ ఇయర్ ప్రైస్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క ప్రస్తుత ధరలు అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. కానీ ఎక్కువ శాతంగా చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే స్థిర ధరలు అనే దాని మీదనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు జనరల్గా వేరే ఫ్యాకల్టీస్ కానీ ఎక్కువగా అడిగేది కూడా ఇదే, ఎక్కువగా కాన్స్టెంట్ ప్రైసే అడిగే ఛాన్సెస్ ఉంది కదంటే మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. సో దీని మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో మన రాష్ట్ర జిఎస్డిపి అనేది కాన్స్టెంట్ ప్రైస్ ఏదైతే మనం చెప్పుకున్నామో స్థిర ధరలో చూసుకుంటే ఎన్ని లక్షల కోట్లమ్మా, 8.2 లక్షల కోట్లు, 8.21 lakh crores. సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే 8.21 లక్షల కోట్లు. ఇది మాకు తెలిసిందే కదా సార్, కొత్తగా ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఉన్నదాని మీదనే కదా మీరు ఫోకస్ చేసేదంటే ఎస్, ఉన్నదాని మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం. కాకపోతే ఎగ్జామినేషన్లో ఈ టేబుల్ నుంచి డైరెక్ట్గా బిట్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చెప్తాను మీకు, ఎందుకంటే అవన్నీ సర్వేలో ఉండవు. సర్వేలో డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫిగర్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్, ఫిగర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే స్టేట్మెంట్స్ ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడని మనకు తెలియదు కదా. సో అవన్నీ కూడా మేము ఏం చేస్తామంటే రీసెర్చ్ చేసి బిట్టు అనేది ఎలా మనం డిరైవ్ చేయాలి అనే దాని మీదనే మీకు ఫోకస్ చేస్తున్నాను, ఓకేనమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, అదే మనం చూసుకుంటే కరెంట్ ఇయర్ ప్రైస్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క ప్రస్తుత ధరలో చూసుకుంటే, ఓకేనమ్మా. సో 14.4 lakh crores అనేది చూసుకుంటే 4 lakh crores అనేది ఏదైతుందో ఆ 14.4 lakh crores అనేది చూసుకుంటే, అయితే ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే మరి ఏపీది అడిగాడు కదా సార్, మరి ఆల్ ఇండియా కూడా పక్కన ఉన్నాయి కదా, అసలు ఎందుకు ఈ ఆల్ ఇండియా అనేది ఇస్తాడు, వై దే విల్ బి గివింగ్ ద ఆల్ ఇండియా, ఏపీది చదువుకుంటే సరిపోతుంది కదా అంటే అక్కడే ఎగ్జామినర్ యొక్క తెలివితేటలు. సో ఏం చెప్తాడంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి
దేశ జిఎస్డిపిలో ఎంత శాతం ఉందని అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ అంటే ఏదైతే మనం చెప్పుకున్న 8.21 lakh crores అనేది మన జీడిపి కాన్స్టెంట్ ప్రైస్లో ఎంతమ్మా? ఓకేనా, మన జీడిపి అనేది కాన్స్టెంట్ ప్రైస్లో ఎంత ఉంది? జీడిపి అనేది జిఎస్డిపి కాదు, జీడిపి 174 లక్షల కోట్లు ఉంది. అంటే మన యొక్క 8 లక్షల కోట్లు 173 లక్షల కోట్ల ఎంత శాతం ఉంది? వాట్ ఈజ్ ద పర్సంటేజ్? సో కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే, స్థిర ధరల్లో చూసుకుంటే, ఏ ధరలమ్మా? స్థిర ధరల్లో చూసుకుంటే, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే ప్రతి 100 రూపాయల్లో 4.7 రూపాయలు అనేది 4.7 రూపీస్ వచ్చేసి ఎవరి యొక్క సహకారం అనేది ఉంది, ఎవరి యొక్క వాటా అనేది ఉంది, ఎవరి యొక్క షేర్ అనేది ఉంది? ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ అనేది ఉంది. ఏపీకి సంబంధించిన కంట్రిబ్యూషన్ 100 రూపాయలు గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఇది. అదే కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 14.4 lakh crores కరెంట్ ఇయర్ ప్రైస్ కదా జిఎస్డిపి, మన రాష్ట్ర జిఎస్డిపి. ఎస్, అదే మనకి ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఇయర్ ప్రైస్ 295 లక్షల కోట్లు చూసుకుంటే ఇది ఎంత వాటా అనేది కలిగి ఉంది, ఇది దీని యొక్క షేర్ అనేది ఎంత కలిగి ఉందంటే 4.8%. ఎంత ఉంది? 4.8. బట్ ఏదేమైనా కానీ యావరేజ్గా మీరు 4.7, 4.8 బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. దేనికి దగ్గరగా ఉంది? 5% దగ్గరగా ఉందా, లేదంటే 6% దగ్గరగా ఉందా, 7% దగ్గరగా ఉందా? ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే మాత్రం ఈ 4.7, 4.8 అనేది ఫస్ట్ మీ బ్రెయిన్లో ఫిట్ చేసుకున్నామా. కేవలము మన జిఎస్డిపి ఎన్ని లక్షల కోట్లు అనేది ఆల్మోస్ట్ ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ మైండ్లో అది ఉండేది. కొత్తగా నేనేం ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే 7.64తో పోలిస్తే ఎంత ఉంది? గతంతో 2022తో పోలిస్తే 13 లక్షల కోట్లు ఇస్తే ఎంత ఉంది? ఇవన్నీ కూడా అందరికీ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది డైనమిక్గా ఉన్నా కానీ తప్పకుండా మేము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనేది జనరల్గా సాధారణంగా చెప్పేదే. కానీ లేని అంశం ఏంటంటే, మనకి తెలియని అంశం ఏంటంటే ఎంత సహకారం ఉంది మన ఇండియాతోని అనేది మాత్రం కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది మాత్రం తెలుసుకోండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ అనేది కూడా చూసుకుంటారు, ర్యాంకింగ్ సిస్టమ్ ఎంత ఉంది, ఏ ర్యాంకింగ్ ఉందనేది కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ వృద్ధి రేట్ల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ ప్రైస్లో మన వృద్ధి రేట్ ఎంత? 7.35%. అండ్ కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే మన వృద్ధి రేట్ ఎంత? 10.44%. ఓకేనా? సో ఈ యొక్క సంవత్సరం అనేది చూసుకుంటే 2023 సంవత్సరం చూసుకుంటే మేబీ ఎగ్జామినర్ వచ్చేసి మన రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత, మన రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది, ఆ యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది కాన్స్టెంట్ ప్రైస్లో అని అడిగే ఛాన్సెస్ ఉంది. లేదంటే మన గ్రోత్ రేట్ అనేది కరెంట్ ఇయర్ ప్రైస్లో ఎంత ఉందని అడిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ స్థిర ధరల్లో అడుగుతున్నాడు అనుకుంటే మాత్రం 7.35%. అదే ఒకవేళ ప్రస్తుత ధరల్లో అడుగుతున్నాడు అనుకుంటే మాత్రం ఓకేనా 5.81 ఎంత ఉందమ్మా? 10.44%. 10.44% అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది 7.35% అని గుర్తుపెట్టుకోండి. సార్ ఇవన్నీ కూడా మేము ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఏమవ్వదమ్మా, ఆ ఎగ్జామినేషన్ టైంలో మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. రివిజన్ మీకు ఇంతకుముందు చూపించాను, గుర్తుందా? డైలీ రివిజన్ చేయండి ఏపీ ఎకానమీ అనేది, వీక్లీ ఒక్కసారి రీకాల్ చేసుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా చేసుకోవాలి. సేమ్ ఇదే క్లాసు, ఇదే తెలంగాణ ఎకానమీ తెలంగాణ స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు కొంతమంది, అందరు కాదు, కొంత శాతం వచ్చేసి నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కొంత శాతం అంటే ఏంది? మోర్ దాన్ 50% ఉంటారు. ఇవన్నీ మేము ఎక్కడ గుర్తుపెట్టుకుంటామంటే, మరి మేము చెప్పింది వాళ్ళు వినలేదో, లేకపోతే నెగ్లెక్ట్ చేయడమో, లేదంటే టైం తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడమో తెలియదు. కానీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఆ నెగ్లెక్ట్ చేసిన దాంట్లో మొత్తం పేపర్ చూశారు, యాజ్ ఇట్ ఈజ్ ఇలా అడుగుతాడమ్మా, ఇలా అడుగుతాడు అంటే మేము ఇలా వస్తుంది, ఇదే వస్తుంది బిట్ అని ఎక్కడ చెప్పం. ఎక్కువ స్కోప్ ఉన్నాయి, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది, స్టేట్మెంట్లో ఇంత అడిగే ఛాన్సెస్ ఉంది అంటే యాజ్ ఇట్ ఈజ్ అవే దింపడం జరిగింది. సో ఎవరు కూడా ఏ ఎగ్జామినర్ కూడా ఇలా వస్తుంది, ఈ బిట్స్ వస్తాయని ఎక్కడ కూడా చెప్పరమ్మా. ఏ ఫ్యాకల్టీ కూడా రాదు, ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వలేరు. ఏ కోచింగ్ సెంటర్ కూడా మా దాంట్లో కోచింగ్ తీసుకోండి మీకు జాబ్ వస్తుంది పక్కా అనేది ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేదు. మా మెటీరియల్ నుంచి చదవండి మీకు జాబ్ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు. లేకపోతే కన్జ్యూమర్ రైట్స్లో కేసు వేస్తారు. ఎక్కువ బిట్స్ వచ్చాయని చెప్తారే కానీ, మా బుక్ నుంచి బిట్స్ వచ్చాయి కానీ ఇది చదివితే మీకు జాబ్ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోడు. సో చేసుకుంటే అందరూ కూడా జాబులు రావాలి. మరి కొంతమందికి జాబ్ రావడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఏదైతేనే అది కొంచెం చూసుకోండి అమ్మా. ఓకేనా? ఖచ్చితంగా ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే, సరే సార్ జీడిపి జిఎస్డిపి ఆ యొక్క కంపారిజన్ చెప్పాము, ఓకే బాగానే ఉంది. మరి జీడిపి జిఎస్డిపి కంట్రిబ్యూషన్ కాకుండా గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే, మరి గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది? మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటు ఏదైతే ఉందో జిఎస్డిపి వృద్ధి రేటు జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందా లేదా?
మన యొక్క గ్రోత్ రేట్, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈజ్ హయ్యర్ దాన్ ఇండియాస్ గ్రోత్ రేటా, ఈజ్ లోవర్ దాన్ ఇండియాస్ గ్రోత్ రేట్ అంటే మన ఏపీకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది ఈసారి తక్కువనే ఉంది. కంపారిటివ్లీ ఏపీకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది ఈక్వల్గా ఉందా, లెస్గా ఉందా అని అడిగితే మాత్రం ఏపీకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉందమ్మా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లెస్సర్. ఇండియాకి సంబంధించిన ఆర్ ఆల్ ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏదైతుందో ఆ వృద్ధి రేట్ అనేది ఏదైతుందో ఖచ్చితంగా తక్కువనే ఉంది. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదేమో 7.35% ఉంది, ఇది కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే 8. ఇలాంటి స్టేట్మెంట్స్ మీదనే మీరు ఫోకస్ చేయండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ది స్టేట్మెంట్ వైజ్గా ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. స్టేట్మెంట్ వైజ్గా అడిగే ఛాన్సెస్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి బిట్టు ఎలా వచ్చే అవకాశం ఉంది సార్ అంటే స్టేట్మెంట్ వైజ్గా అడుగుతాడు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. జిఎస్డిపి కంట్రిబ్యూషన్ ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 5% ఉంది కదా అంటాడు, లేదంటే 6% ఉంది అంటాడు. కింది వాటిలో ఏ స్టేట్మెంట్ 1 రాంగా, 2 రైటా, 3 రాంగా ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంటాడమ్మా. ఏబిసిడీలు, బీసీడీలు అవన్నీ మర్చిపోండి. కాన్సెప్ట్ అనేది పక్కాగా ఉంటే తర్వాత అందరు రివ్యూ చేసింది, పోస్ట్ మార్టం చేసింది ఏంటంటే ఈ యొక్క ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ తర్వాత తెలిసింది ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఓకేనా మనం బిట్స్ అనేది ఈజీగా పెట్టగలుగుతాము అనేది. కానీ చాలామంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్స్ విషయంలో, ఫండమెంటల్స్ విషయంలో చాలా వీక్గా ఉంటారు. సో మీరు ఆ తప్పులు చేయకండి. మేము చెప్పినవి మ్యాక్సిమం రావడానికే మేము ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ఏదైతే ఉందో ఎగ్జామ్లో మేము పాస్ అవ్వాలని కోరుకుంటాం, కానీ ఫెయిల్ అవ్వాలి, వీళ్ళకి జాబ్ రావద్దు అనేది ఏ ఫ్యాకల్టీ కూడా 100% ఫ్యాకల్టీ కూడా వీళ్ళకి జాబ్ రావద్దు, నేను చెప్పిన దాంట్లో నుంచే రావాలని కోరుకుంటారు. కానీ అదే వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏంటంటే హైలైట్లోకి వస్తారు, లైమ్ లైట్లోకి వస్తారు. ఓకేనా? సో ఎవరు కూడా ఆ యొక్క స్టూడెంట్స్ని బాగుపడొద్దు, లేకపోతే వాళ్ళకి జాబ్ రావద్దని ఎవరు కూడా కోరుకోరమ్మా. సో అది కొంచెం చూసుకోండి. అందుకే క్లియర్గా చెప్తున్నాను. సో ఎలా బిట్స్ వచ్చే అవకాశం నేను దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను, కానీ ఇదే వస్తుందని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఈవెన్ కాన్స్టెంట్ ప్రైజెస్ అయినా సరే, స్థిర ధరలైనా సరే, ఆ గ్రోత్ రేట్స్ అనేది ఏదైతే ఉందో కాన్స్టెంట్ అయినా సరే, స్థిర ధరలు అయినా సరే, లేదంటే కరెంట్ ఇయర్ ప్రైస్ అయినా సరే, ఈ రెండు విషయాలు చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది గతంతో పోలిస్తే ఓకేనా, అది ఇండియాతో పోలిస్తే తక్కువనే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో 100% ఈ యొక్క ఫిగర్ నుంచి ఇంత డాటాని మనము డిరైవ్ చేయొచ్చా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో సర్వే అనేది డైరెక్ట్గా చదివితే రాదమ్మా. సర్వే అనేది మనం డిరైవ్ చేసుకుంటూ పోవాలి. అటు ప్యారలల్గా అంటే హారిజాంటల్గా మనం డిరైవ్ చేసుకుంటూ పోవాలి, అటు వర్టికల్గా కూడా మనం డిరైవ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? మన ఏపీ జిఎస్డిపి వృద్ధి రేట్ అనేది ఎంత ఉంది ఓకేనా, గతంతో పోలిస్తే ఇది వర్టికల్. అదే మన ఏపీ జిఎస్డిపి అనేది ఇండియాతో కంపారిజన్ చేస్తే ఇది హారిజాంటల్ కంపారిజన్స్. సో ఇలా ఒక అంశాన్ని ఇంత డీటెయిల్గా చదువుకుంటే కానీ మనకి క్లారిటీ రాదు. అంతా బాగానే ఉంది సార్, మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత, ఇది సర్వేలో మెన్షన్ చేయలేదు. మన యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ ఎంత, బడ్జెట్ ఎస్టిమేషన్స్లో ఓకేనా 2024లో డాటా ఏది ఇండియన్ బడ్జెట్ ఎస్టిమేట్స్, ఏపీ బడ్జెట్ ఎస్టిమేట్స్ కాదు. తెలిసింది ఏంటంటే ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్, ద ప్రొజెక్టెడ్ స్టేట్ జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ 2024 is to be estimated 15.18 lakh crores and currently contributing 4.7% to the నేషన్ జీడిపి. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మరి మన యొక్క ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంది, మనం ఏ స్థానంలో ఉన్నాం మొత్తంగా చూసుకుంటే మన యొక్క 4.7% అని గుర్తుందా లేదా? ఇది ఎక్కడ కూడా ఈ టేబుల్ అనేది మనకి సర్వేలో లేదమ్మా. మేము చెప్పే కదా రీసెర్చ్ చేస్తామని చెప్పేసి, ఆ రీసెర్చ్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మన యొక్క స్థానం ఏంది, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం, మన యొక్క ర్యాంకింగ్ అనేది ఏంది. 100 రూపాయలు 4.7 రూపాయలు మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మనం ఏ ర్యాంకింగ్లో ఉన్నాం? 9th ర్యాంకింగ్లో ఉన్నాం. ఏ ర్యాంక్లో ఉన్నాం? 9th ర్యాంకింగ్లో ఉన్నాం. మనకంటే ముందు కాంటే నా తెలంగాణ బడ్జెట్ కానీ తెలంగాణ జిఎస్డిపి చూడండి, వాళ్ళకి ఇదే 4.9 చెప్పారు. సేమ్ ఓల్డ్. మరి హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ ఏది ఉందమ్మా? మహారాష్ట్ర. అంటే ప్రతి 100 రూపాయల్లో అందులో 13.3 రూపాయల కంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి మహారాష్ట్ర నుంచి ఉంది. మేబీ ఒకవేళ ఇది ఇండియన్ ఎకానమీలో కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉందా లేదా? ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇండియా జీడిపిలో మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే సర్వేలో మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. సో టాప్ 3 స్టేట్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. ఓకేనమ్మా? సో వాళ్ళ యొక్క జిఎస్డిపి ఉంది, మన యొక్క జిఎస్డిపి 15.89 lakh crores, వాళ్ళది వచ్చేసి 42 లక్షల కోట్లు, 31 లక్షల కోట్లు. ఓకే, 2023 అమ్మా చెప్పేదంతా కూడా. కర్ణాటక 28 lakh crores. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. ఓకేనమ్మా? సో వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తమిళనాడు 8.9. బట్ ఇవన్నీ కూడా మీరేం చదవాల్సిన అవసరం లేదు, మీరేమీ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. 13.3, 18.9, 8. కాకపోతే టాప్ 3 జిఎస్డిపి స్టేట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? టాప్ 3 జిఎస్డిపి స్టేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణ కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో కూడా పోల్చాడనుకో, దానికంటే మనం ఎక్కువ ఉన్నామా దానికంటే తక్కువ ఉన్నామా అని అడిగితే మాత్రం దెబ్బ పడినట్టే. రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి సర్వే చదువుతాడు.
అందులో నుంచే ఎగ్జామినర్ అనేవాడు బిట్ ఇవ్వాలి. కానీ మీకు ఎగ్జామినర్ అందులో నుంచి కాకుండా వీడు అసలు ఈ సర్వే నుంచి ఎలా ఇంటర్ప్రిట్ చేశాడనే దాని మీద ఫోకస్ చేశాడు అనుకో, ఇవి ఇలాంటి బిట్లే పడుతుంటాయి. సో ఇది బోత్ ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి రెండింటికి ఉపయోగపడుతుంది. సో 9th ర్యాంకింగ్లో ఉన్నాము. మన యొక్క కంట్రిబ్యూషన్ 4.7%, మన యొక్క వాటా. సో మన యొక్క జీడిఎస్డిపి అనేది 15.89 lakh crores. ఇలాంటి వీటి మీదనే కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండమ్మా. ఇదంతా కూడా అథెంటికేట్ డేటా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ద జిఎస్డిపి అనేది అయిపోయింది. ఇప్పుడు రంగాల వారీగా వృద్ధి అంతా. రంగాల వారీగా వృద్ధి అంటే మీ అందరికీ తెలిసింది కదా, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్. ద నెక్స్ట్ టాపిక్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్. ఏం కంట్రిబ్యూషన్? ఆ యొక్క సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో ఆ యొక్క సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ రంగాల వారీగా వాటి యొక్క సహకారం అని కొన్ని బుక్కుల్లో ఉంటుంది, వాటి యొక్క వాటా అని కూడా కొన్ని బుక్కుల్లో ఉంటుంది. అంటే వ్యవసాయ రంగం నుంచి ఎంత వాటా అనేది ఉంది, వ్యవసాయ రంగం నుంచి ఎంత వాటా ఉంది అంటే 100 రూపాయల్లో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క లక్షల కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపిలో చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత షేర్ అనేది ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతుందో పారిశ్రామిక రంగం అనేది ఏదైతుందో ఆ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత షేర్ ఉంది, సర్వీస్ సెక్టార్ ప్రధానమైన సెక్టార్స్ ఇవే కదా, సేవారంగం నుంచి ఏదైతుందో ఆ సేవారంగం నుంచి ఎంత వాటా ఉంది, పారిశ్రామిక రంగం ఏదైతుందో పారిశ్రామిక రంగం నుంచి ఎంత వాటా ఉంది, అగ్రికల్చర్ షేర్ అనేది ఏదైతుందో అగ్రికల్చర్ షేర్ అనేది ఎంత ఉంది. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మన ఏపీ చెప్పుకునే ముందు ఇండియాది మనకు ఒకసారి ఐడియా ఉండాలి. జీడిపి అనేది ఎందుకంటే ఇండియా పరంగా వాడు కూడా కంపేర్ చేస్తాడు కాబట్టి. ఇండియాలో చూసుకుంటే మీరు మొన్న చదివే ఉంటారు 59%. ఇండియా అనేది ఎంతమ్మా? ఇండియా పరంగా చూసుకుంటే జీడిపిలో సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో సేవారంగం యొక్క వాటా ఎంత ఉంది? 53% ఉంది, తెలుసు అనుకుంటా కదా. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో ఏదైతే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగం వాటా ఎంత ఉంది? 27% ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏదైతుందో అది కూడా ఆల్మోస్ట్ 17.9% ఆర్ 18%, నేను రఫ్గా 18% చేస్తున్నామా. అది కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 19%, 18% ఉంటుంది. అంటే పాయింట్స్ తీసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మోర్ దాన్ 50%. అంటే ఇండియా జీడిపిలో చూసుకుంటే భారతదేశం యొక్క జీడిపి చూసుకుంటే సగానికంటే ఎక్కువ వాటా అనేది ఏ రంగం ఉంది? సేవారంగం ఉంది. ఏ రంగం ఉంది? సేవారంగం ఉంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో చదువుకున్నాం. ఆల్రెడీ ఎవరైతే నా ఏపీ ఎకానమీ మాత్రమే వెయిట్ చేస్తున్నారో ఇండియన్ ఎకనామిక్ సర్వేలో దాదాపు ఒక 15 గంటలు చెప్పానమ్మా. వీలుంటే ఆ కోర్సులో కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంది, అది కొంచెం చూసుకోండి ఓకేనా. సో సేవారంగం అనేది ఏదైతుందో ఆ సేవారంగం అనేది కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఈ యొక్క ఎకనామిక్ సర్వేలో సో సర్వీస్ సెక్టర్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏపీ జిఎస్డిపికి సంబంధించిన వాటా, ఏపీకి సంబంధించి జిఎస్డిపికి సంబంధించిన వాటా షేర్, సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, ఇది మనం కంపారిజన్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్పేది అదే. ఈ యొక్క డిస్కషన్లో మీకు ఎందుకు సార్ ఇదంతా చెప్తున్నారంటే కనిపిస్తుంది కదా, ఐ థింక్ కెన్ సీ దిస్ వన్. సో మొత్తం మన జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఏదైతుందో క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి. ఎస్, స్థిర ధరల్లో మన జిఎస్డిపి నేను ఏదైతే రాస్తున్నానో దాని మీదనే ఫోకస్ చేయడమా. ఏపీ జిఎస్డిపి ఏదైతుందో కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఏదైతుందో ఆ యొక్క స్థిర ధరలు అనేది ఏదైతుందో స్థిర ధరలు ఎంత ఉంది? 8.21 lakh crores, 8.21 lakhs. ఇది మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలమ్మా, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు మనకి. సార్ మేము ఇది గుర్తుపెట్టుకోవాలా 8.21 అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకి వేరే ఆప్షన్ అనేది లేదు. మీ ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటారా లేదంటే ఏమైనా మీ మెమరీ పవర్ ఏమైనా స్ట్రాంగ్గా ఉంచడానికి మీరు మెడిటేషన్ చేస్తారా, ఏం చేస్తారంటే ఎన్ని ఫిగర్స్ వస్తాయంటే ఎంత స్టాటిస్టికల్ డేటా ఉంటుందంటే అదంతా కూడా మీ బ్రెయిన్లో ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా అది గుర్తుకు రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నా అంటే సో దట్ అట్లీస్ట్ ఈ 8.21 అని చెప్పుకుంటా పోతే మీ సబ్ కాన్షియస్ మైండ్లో అన్న ఫీడ్ అవుతున్న ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ చేస్తున్నాం. అందులో అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది చూసారా, ఇందులో ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా చూసారా 2.17 lakh crores. అదే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా చూసారా 2.23. అదే మనం చెప్పుకున్న సర్వీస్ సెక్టార్కి సంబంధించిన వాటా చూసుకుంటే 5.21 lakh crores. ఓకేనా, కనిపిస్తుంది కదా ఇవంతా కూడా. సారీ 2.9 lakh crores, 2.9 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో అడుగుతాడా సార్ అంటే ఈ ఫిగర్స్ అనే దాని మీద కంటే షేర్ ఇందాక మీకు చెప్పాను కదా వాటాలు పర్సంటేజ్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సర్వేలో ఉన్నదే చెప్తాను నేను, బయటదేం చెప్పాను. సరే మరి ఈ రెండు ఇదంతా కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు 53% గుర్తుపెట్టుకోవడం వేరు, అట్ ద సేమ్ టైం మనకి 180 లక్షల కోట్లలో చూసుకుంటే 100 లక్షల కోట్లు గుర్తుపెట్టుకోవడం వేరు. అలా కాకుండా పర్సంటేజ్ వైజ్గా గుర్తుపెట్టుకోండి అండ్ కంపారిటివ్గా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా. అది మీకు ఇక్కడ చూపిస్తాను చాలా క్లియర్గా. ఐ విల్ డిస్కస్ హౌ మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అనేది ఏదైతుందో
మన యొక్క ర్యాంకింగ్ అనేది ఎంత చెప్పాను, జిఎస్డిపి ఏపీకి సంబంధించిన జిఎస్డిపి ర్యాంకింగ్ అనేది 8.21 lakh crores అని చెప్పేసాను. 8.21 లక్షల కోట్లు స్థిర ధరలో, ఓకేనా, స్థిర ధరలో అని చెప్పేసాను. అండ్ మన యొక్క ర్యాంకింగ్ అనేది ఓవరాల్గా కంపేర్ చేస్తే 9th ర్యాంక్ అన్నాను. సరే సార్, జిఎస్డిపికి సంబంధించిన ర్యాంకింగ్ అన్నారు, బాగానే ఉంది, మహారాష్ట్ర ఫస్ట్ ఎక్సెట్రా. అయితే ఇప్పుడు జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మరి జిల్లాల వారీగా చూసుకుంటే అది ఎంత? ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా చూసుకుంటే 26 డిస్టిక్కి సంబంధించింది లేదు, కానీ ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే మాత్రం మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందమ్మా, అది ఒక్కసారి చెక్ చేయండి. సో ఒకప్పుడు చూసుకుంటే 15 పాయింట్ ఇది కాకుండా 2022 ఏదైతుందో 2022-23 కరెంట్ ఇయర్ ప్రైస్లో ఏ జిల్లా నుంచి ఎంత వాటా ఉంది అన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంది, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉందమ్మా. ఈ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఈ 13.38 లక్షల కోట్లలో చూసుకుంటే ఈ 13.4 lakh crores చూసుకుంటే ఇది 2022కి సంబంధించిందమ్మా. ఈ డాటా 2024ది కాదు, 2022, ఎందుకంటే ఇప్పుడున్న డాటా మన దగ్గర లేదు కాబట్టి. రెండు చూసుకుంటే హయ్యెస్ట్ జీడిడిపి కలిగిన జిల్లా, హయ్యెస్ట్ ఒకప్పుడు మనం చూసుకుంటే హయ్యెస్ట్ జీడిడిపి కలిగిన జిల్లా వచ్చేసి మనకి కృష్ణా జిల్లా ఉందన్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. 1.8 lakh crores, 1.8 లక్షల కోట్లు అన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో దాని తర్వాత లీస్ట్ వచ్చేసరికి మనకి విజయనగరం, లీస్ట్ జీడిడిపి కలిగిన ఆ యొక్క జిల్లా ఏంది అని, ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. సార్ ఇది ఇందులో నుంచి మనకి ఎగ్జామ్లో అడుగుతాడా, ఎగ్జామ్లో బిట్స్ అనేది అడుగుతాడా అంటే ఎగ్జామ్లో బిట్ అడిగే ఛాన్సెస్ అనేది తక్కువ, కానీ ఇండైరెక్ట్గా కొన్ని బిట్స్ అనేది మీరు ఆన్సర్ చేయాలి అంటే డైరెక్ట్గానా ఇండైరెక్ట్గా పరోక్షంగా మీకు కొంచెం ఏ ప్రాంతం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది, ఏ ప్రాంతం అనేది అల్పంగా అభివృద్ధి చెందింది లాంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటివి అర్థం అవ్వాలంటే చూసారా, రెడ్ మార్క్ శ్రీకాకుళం విజయనగరం అనేది చాలా తక్కువ ఉంది. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఆ విజయనగరం జిల్లా వచ్చేసి 46,000 కోట్లు, ఎన్ని కోట్లు ఉంది, 46,000 crores అనేది ఉంది. సో 1.8 lakh crores వేరు, 46,000 crores వేరు. మళ్ళీ రాయలసీమ ప్రాంతాలు చూసుకుంటే మళ్ళీ 60,000, 86, 81 ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ రాయలసీమ చూసుకుంటే మళ్ళీ చిత్తూరు ఏదైతే ఉందో, మళ్ళీ చిత్తూరు కొంచెం బెటర్గానే ఉందమ్మా, కొంచెం దానికి సంబంధించింది కనిపిస్తుందా మీకు ఓవరాల్గా. సో డార్క్ గ్రీన్ అనేది హయ్యెస్ట్ జీడిడిపి కలిగినది, అండ్ రెడ్ అనేది ఏదైతే ఉందో, ఈ విజయనగరం ఏదైతే ఉందో అది లీస్ట్ జీడిడిపి కలిగింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎందుకంటే కేవలం ఫ్యాక్ట్స్, కేవలం స్టాటిస్టికల్ డేటా, సర్వే చెప్పుకుంటూ పోతే మేమైనా చదువుకోవచ్చు కదా అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కానీ క్లాసెస్ వినడాలి ఎందుకు అంటే ఇదే రీజన్, మేము రీసెర్చ్ కొంచెం చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా మనకి బిట్స్ తగిలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూసుకోండమ్మా. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగి అన్ని వరకు ఉంది. మీరు అబ్జర్వ్ చేసి అఫ్కోర్స్ కోస్తా అనేది చూసుకుంటే కంప్లీట్లీ ఇది డెవలప్డ్గా ఉంది, అందుకే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ ఉంది అనేది. సో నార్త్ కోస్టల్ ఏదైతే పూర్తిగా నెగ్లెక్ట్ చేశారో, రాయలసీమను కూడా చూసుకుంటే అంతగా అభివృద్ధి చెందని ప్రాంతంగా ఎందుకు ఉంటుందంటే ఇదే రీజన్. ఆ జీడిడిపి లెక్కలు చూస్తూనే తెలిసిపోతుంది మనకి, ఓకేనా. సో అందుకే ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువగా ఇండస్ట్రీస్ తీసుకురావడము, ఓకేనా, ఆ యొక్క క్లస్టర్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేయడము, సో ఏదైతే మనం చెప్పుకున్న సీ పోర్ట్స్ లాంటివి డెవలప్ చేయడం అనే మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే రీజన్. అండ్ విజయనగరం, శ్రీకాకుళం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో కంప్లీట్లీ ఎక్కువగా చూసుకుంటే ఆ ట్రైబల్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం చూసుకోండి. అఫ్కోర్స్ కృష్ణా తర్వాత సెకండ్ జీడిడిపి కలిగినది విశాఖపట్నం. చాలామంది విజాగ్ అనుకుంటున్నారు, విశాఖపట్నం కాదమ్మా. సో హైయెస్ట్ వచ్చేసి 180,000 కోట్లు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి కృష్ణా డిస్ట్రిక్ట్, ఓకేనా. అది కొంచెం అవగాహన తెలుసుకున్నాం, ఓకేనా. సో ట్రెండ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ వైజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఏపీ జీడిపి 2011 అంటే 2019-20 ఉన్న డాటా ప్రకారం చూసుకుంటే ఏ జిల్లా అనేది అత్యధికంగా వాటా కలిగినది. ఇందాకే చెప్పే కదా, హైయెస్ట్ ఏముందమ్మా, కృష్ణా డిస్ట్రిక్ట్. ప్రతి 100 రూపాయలు 14.5 రూపాయలు. సో ఒకప్పుడు 14 రూపాయలు ఉండేది, ఇప్పుడు 14.5 రూపాయలు. దీని యొక్క వాటా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో ఏదైతే వెస్ట్ గోదావరి వాటా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఏదైతే మనం చెప్పుకున్న ఈస్ట్ గోదావరి వాటా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో విశాఖపట్నం యొక్క వాటా అనేది తగ్గింది. ఈ యొక్క వైజాగ్ ఏదైతే ఉందో దాని యొక్క షేర్ అనేది గతంతో పోలిస్తే 2011 ఏదైతే ఉందో, సో 2011-12తో పోలిస్తే దాని యొక్క షేర్ అనేది తగ్గింది. సో విజయనగరం పెరిగింది, సో శ్రీకాకుళం అనేది తగ్గింది, సో కర్నూలు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, అనంతపురం జిల్లా. సో ఈ కంపారిజన్స్ చూసుకున్నామా, ఒకవేళ మిమ్మల్ని డెప్త్ క్వశ్చన్స్ అడిగి గతంతో పోలిస్తే ఈ జిల్లాల యొక్క వాటా పెరిగిందా, ఈ జిల్లాల యొక్క వాటా తగ్గిందా, మైండ్ బ్లాక్ అవుతాయి కొన్ని బిట్స్ చూస్తే. అలాంటి బిట్స్ అనేది ఎన్కౌంటర్ అయినప్పుడు ఈ ఫిగర్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుందమ్మా.
అలాంటి బిట్స్ అనేది ఎన్కౌంటర్ అయితే ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గుంటూరు యొక్క షేర్ అనేది తగ్గింది, ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క షేర్ అనేది తగ్గింది, నెల్లూరు యొక్క డిస్ట్రిక్ట్ షేర్ తగ్గింది. కొన్ని జిల్లాలు మాత్రమే గతంతో పోలిస్తే అభివృద్ధి చెందాయి, దాని యొక్క వాటా అనేది పెంచుకుంటూ వచ్చింది. అది రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయని కూడా చూసుకుంటే వాటి యొక్క వాటా అనేది తగ్గింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అవి కొంచెం మెమరైజ్ చేసుకున్నాం. తప్పదా సార్ అంటే తప్పదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. లేదు ఇదన్నా చూసుకొని అట్లీస్ట్ దాన్ని కంపారిటివ్గానే చూసుకొని మీకంటూ సొంత నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. ఎలాగో పీడిఎఫ్ అనేది మీకు పెడతాము, మళ్ళీ రిపీట్ చేస్తాం. చాలామంది డౌన్లోడబుల్ అడుగుతుంటారు. కంప్లీట్లీ నా క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ అన్నీ కూడా మ్యాక్సిమం నాన్ డౌన్లోడబుల్గా ఉంటాయి. సో మన యొక్క ఏదైతే ఉందో, కాకపోతే యాప్లో మీకు డౌన్లోడబుల్, నెట్ లేకుండా మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ ప్రింటబుల్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం అన్న సంగతి కుదరదు. నో ప్రింటబుల్ ఆప్షన్. ఆఫ్ కోర్స్ ఏదైతే మనం చెప్పుకున్న బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్, అవి మాత్రం ప్రింటబుల్ ఆప్షన్ ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఉండవమ్మా. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో క్యారీ చేస్తున్న ఇది చెప్పా కదా. సో కాన్స్టెంట్ ప్రైజెస్, స్థిర ధరలు ఇప్పటి వరకు టేబుల్ ఫామ్లో ఉన్నది మీకు జస్ట్ స్టేట్మెంట్ ఫామ్లో ఉంటుంది. 8.21 lakh crores అని చెప్పేసి అన్నాను. చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. దాని యొక్క వృద్ధి రేట్ అనేది 7.35, ఇది తక్కువ అని చెప్పేసి అన్నాను. ఇది ఇండియాకి సంబంధించింది. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో వృద్ధి రేట్ అనేది చూశారు కదా, మన ఇండియాతో పోలిస్తే తక్కువ ఉందన్నా ఎక్కువ ఉందన్నా అంటే ముందే చెప్పేశానమ్మా నేను. మన ఇండియాతో పోలిస్తే మన యొక్క వృద్ధి రేట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వృద్ధి రేట్ గ్రీన్ కలర్ కనిపిస్తుందా, తక్కువ ఉంది 7.35. ఇండియాకి సంబంధించింది 8.2. సో అది కొంచెం చూసుకోండి. సో గత 2021 నుంచి చూసుకుంటే పంచమ్మ 2021 నుంచి చూసుకుంటే ఆల్ ఇండియా వృద్ధి రేట్ అనేది ఎక్కువ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంది. అంటే అభివృద్ధిలో మనం కుంటుపడింది. ఓకేనా అనేది చాలా క్లియర్గా స్పష్టంగా గత 3 ఏళ్ళుగా అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఒకప్పుడు ఎక్కువ ఉండేది. సో 2014లో పెరిగింది, ఎక్కువ ఉంది, ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. సో 2018 నుంచి తగ్గుతూ వచ్చింది. 2019 అనేది కొంచెం బెటర్గానే ఉన్నాం. బట్ 2021-22 నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేట్ అనేది, గ్రోత్ రేట్ అనేది సన్నగిల్లింది, మందగించింది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ ద ఆల్ ఇండియా గ్రోత్ రేట్స్. మేబీ ఇది కూడా ఇండైరెక్ట్గా గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కూడా ప్రశ్నల యొక్క సరళి ఉందనుకో, ఈ టేబుల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అంటే టేబుల్ని 2 పార్ట్గా డివైడ్ చేయాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఎక్కువ ఉంది ఆల్ ఇండియాతో పోలిస్తే, మేము అధికారంలో లేనప్పుడు ఆల్ ఇండియా వృద్ధి రేటుతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఇక్కడే తెలిసిపోతుంది అభివృద్ధి అనేది కూడా. విమర్శనాత్మకంగా ప్రశ్నలు వస్తే మాత్రం, క్రిటిసైజింగ్గా క్వశ్చన్స్ అనేది వస్తే మాత్రం చెప్పలేము. బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, క్రిటిసైజింగ్ వస్తుందా, పొగుడుతూ వస్తుందా, గత ప్రభుత్వం అడుగుతాడా లేదా అనేది మనకు అనవసరం. కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కంప్లీట్ ఫేజ్డ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ ఫేజ్లో ఏముంది, ఈ ఫేజ్లో ఏముంది. సో గ్రోత్ రేట్స్, మరి వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మన యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ ఎంత, మరి వృద్ధి రేట్ అన్నారు కదా సార్ 7.35, 7.4 అన్నారు కదా, మరి యొక్క ఆ వృద్ధి రేట్ అనేది మన యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక్కొక్కసారి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఏ రాష్ట్రాలతోని పోలిక ఉంది అని చెప్పేసి అడుగుతుంటాడు. సరే మాది ఎక్కడ కూడా సర్వేలో మాకు దొరకలేదంటే, ఇది మన ఏపీ ఎకనామిక్ సర్వేలో దొరకదమ్మా, తెలంగాణ ఎకనామిక్ సర్వేలో దొరుకుతుంది. అక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశాను. ఎందుకంటే మేము 2 రాష్ట్రాలు ఉంటాం కదా, ఎక్స్పీరియన్సే. ఓకేనమ్మా. సో ఎక్కడ నుంచి ఎక్కడ మనం ఆ టాపిక్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి, ఎక్కడ మనం లింకప్ చేయాలనేది మాకు, అందుకే క్లాసెస్ మేము ఎందుకు లేట్గా చెప్తాము, ఎందుకు డిలే అవుతుంటే అంటే మేము రీసెర్చ్ చేసి ఫాస్ట్గా చెప్పాలంటే మేము చెప్పచ్చు, అందరిలాగా చెప్పుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ న్యాయం జరగాలి, స్టూడెంట్కి న్యాయం జరగాలి కాబట్టి కొంచెం లేట్ అయినా జస్టిస్ చేయాలి, న్యాయం చేయాలని చెప్పేసి కాంప్రహెన్సివ్గా మేము డిస్కస్ చేస్తాం. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వృద్ధి రేటు స్థిర ధరలతో పోలిస్తే ఏ రాష్ట్రంతో పోలిందమ్మా, రాజస్థాన్, తెలంగాణ యొక్క వృద్ధి రేటుతో సరి సమానంగా ఉంది. ఇలాంటి బిట్ అనేది ఒకవేళ అడిగాడు అనుకో, సర్వేలో లేదు, మళ్ళీ ఇట్ హెస్ నాట్ బీన్ మెన్షన్ ఇన్ సర్వే. తెలంగాణ ఎకనామిక్ సర్వేకి సంబంధించింది, కావాలంటే చెక్ చేసుకోండి. తెలంగాణ ఎకనామిక్ సర్వేకి సంబంధించింది ఇదంతా కూడా. బట్ స్టిల్ అది ఇవ్వడం జరిగింది, కొంచెం చూసుకోండి అమ్మా ఎక్కడ ఉందని చెప్పేసి. 100%. అందుకే చూడండి ఇక్కడ బ్రౌన్ అనేది తెలంగాణది ఉంది. సో కొంచెం ఇవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. సో మనకి ఏదైతే మనం చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్, రాజస్థాను, తెలంగాణ ఈ 3 యొక్క వృద్ధి రేట్లు అనేది సమానంగా ఉన్నాయి. ఓకేనా. అండ్ జిఎస్డిపి పరంగా చూసుకుంటే సమానంగా ఉన్నది ఏంది, తెలంగాణది ప్లస్ ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఆల్మోస్ట్ జిఎస్డిపి ఏదైతే ఉందో సమానంగానే ఉంది. ఆల్మోస్ట్ 2 కూడా సేమ్. కాకపోతే అది 4.9% ఉంది, ఇది 4.7 నుంచి 4.9%, కొంచెం దగ్గరలో ఉన్నాం. బట్ స్టిల్ తెలంగాణ ఈజ్ డామినేటింగ్. ఒకవేళ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో
టేబులర్ ఫామ్ని మీరు ఎలా కంపారిజన్ చేయాలో తెలుసు కాబట్టి ఇండివిజువల్గా చూసుకుంటామా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆ వృద్ధి రేట్లు అనేది చూసుకోండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో కరెంట్ ఇయర్ ప్రైస్లో వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. సో ప్రస్తుత ధరల వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, కన్సిస్టెంట్గా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా అనేది కొంచెం చూసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా. వృద్ధి రేటు పరంగా కానీ జిఎస్డిపి పరంగా కానీ, జిఎస్డిపి అనేది అప్పటికి పెరుగుతూనే వస్తుంది, అది ఎక్కడ కూడా మారదు. జీడిపి అనేది కూడా ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, స్థిర ధరలైనా ఇదే. కానీ వృద్ధి రేట్లు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, వృద్ధి రేట్లు అనేది ఫ్లక్చువేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ద మాన్సూన్స్. ఋతుపవనాలు బాగా పడి మంచిగా పడ్డాయి అంటే ఆటోమేటిక్గా మాన్సూన్స్ అనేది గుడ్ మాన్సూన్స్ ఉంటే, యావరేజ్ రెయిన్ఫాల్ బాగుండి, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫాల్ ఉంటే, సమానంగా ఆ యొక్క రెయిన్ఫాల్ అనేది ఉంటే మాత్రం ఆబ్వియస్లీ మనకి గ్రోత్ రేట్ అనేది కూడా పాజిటివ్ ఉంటుంది, డబుల్ డిజిట్ ఉంటుంది. ఇది కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే, ప్రస్తుత ధరలో చూసుకుంటే. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, బెటర్గానే ఉన్నామా వృద్ధి రేటు పరంగా చూసుకుంటే యూఆర్ ఫార్ బెటర్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ స్టేట్స్, ఓకేనా. మరీ దారుణంగా లేము, అలా అని చెప్పి మరీ టాప్లో లేము, వీఆర్ ఓకే. జనరలైజ్డ్గా మేజర్గా ఉన్న టాపిక్స్ మీద నేను ఫోకస్ చేశానమ్మా. సో సబ్ సెక్టార్ అనేది ఇంకొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో మీరు కూడా కొంచెం బ్రేక్ తీసుకోండి క్లాస్ విన్న తర్వాత. ఆ క్లాస్ విన్న తర్వాత మీరు కూడా కొంచెం టైం తీసుకొని టీయో కాఫీ తిని అప్పుడు మీరు ఈ రికార్డింగ్ అనేది సెకండ్ సెషన్ అనేది వినండి. బట్ బిఫోర్ గోయింగ్ టు సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్ అనేది ఇప్పటి వరకు నేను చెప్పింది రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో 1కి 2 సార్లు 2కి 3 సార్లు రివైజ్ చేసుకోండి. కంప్లీట్లీ డైనమిక్ టాపిక్. ఇంకా పబ్లిక్ ఫైనాన్స్ వచ్చిందంటే ఇంకా మీ బుర్రలన్నీ కూడా బద్దలైపోతాయి. సో ఇవే గుర్తులేకపోతే ఈ జిఎస్డిపి అనేది ఇంకా అది ఇంకా చాలా డైనమిక్గా ఉంటుంది. మేము ఓన్గా చదువుతామంటే ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్ అది కూడా మీరు చేసుకొని హ్యాపీగా చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో ఐ థింక్ ఐ విల్ జస్ట్ కంక్లూడ్ దిస్ ఫస్ట్ సెషన్ అనేది ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సెకండ్ సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.